ఈరోజు గౌరవనీయులు ఐఏఎస్ ఆఫీసర్గా సుదీర్ఘకాలం పాటు ప్రజా జీవితాన్ని చాలా నిశితంగా గమనించి జరగనున్నటువంటి అన్యాయం మీద ఒక చర్నాకోల జలిపించాలి, బాధితులు కళ్ళు తెరవాలి, బాధ్యుల గుండెలు అదరాలి అనేటువంటి ఆలోచనతో చక్కటి పుస్తకాన్ని, ఆవేదనతో ఆలోచనాత్మకమైనటువంటి పుస్తకాన్ని మనందరి కోసం తీసుకొచ్చినటువంటి గౌరవనీయులు చిరంజీవి గారు, వేదికను అలంకరించినటువంటి పెద్దలు, మనందరికీ కూడా మార్గదర్శి జస్టిస్ ఈశ్వరయ్య గారు, గౌరవనీయులు కౌన్సిల్ వైస్ చైర్మన్ బండ ప్రకాష్ గారు, గౌరవనీయులు పూర నరసయ్య గౌడ్ గారు, గౌరవనీయులు బాలరాజ్ గౌడ్ గారు, గౌరీ శంకర్ గారు, పూర్ణచంద్రరావు గారు, చామకూరు రాజు గారు, కిరణ్ గారు, కేవీ గౌడ్ గారు, వసుమతి గారు, పెద్దలందరికీ మరొకసారి హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ, కొండి నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిపోయినట్టుంది చూసిన పరిస్థితి. అసలు ఈ దేశానికి నా దృష్టిలో రాజ్యాధికారం దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత బయటికి కనబడుతున్నదో లేదో కానీ నేనైతే చూడగలుగుతున్నా ఒక భయంకరమైనటువంటి కుట్ర. ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఒక గ్రామం నుండి దేశాన్ని యూనిట్గా చూస్తే ఏ గ్రామంలోనైనా దేశం మొత్తంలో మెజారిటీ బీసీ. ఇందాక గౌరవనీయుడు పూర నరసయ్య గౌడ్ గారు చెప్పినట్టు మైనార్టీల హక్కుల కోసం ఆవేదన పడాలి, ఆందోళన చెందాలి, మెజారిటీలు రాజ్యాధికారాన్ని అనుభవించాలి. కానీ విచిత్రమైనటువంటి పరిస్థితి భారతదేశంలో, తెలంగాణలో అంతటా కూడా ఎవరైతే రాజ్యాధికారం అనుభవించాలో వారు రాజ్యాధికారానికి దూరంగా ఉండి ఈ గడిచిన 75-80 సంవత్సరాలుగా దరఖాస్తులు పెట్టి, దరఖాస్తులు ఇచ్చి దండం పెట్టేటువంటి దుస్థితిలో ఉండడం అనేది ఒక కుట్ర. నేను డైరెక్ట్గా మిత్రులు బండ ప్రకాష్ గారు, మేము దాదాపు 45 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నాం. అప్పుడప్పుడు జరిగినటువంటి 45 సంవత్సరాల రాజకీయ జీవితాన్ని సింహావలోకనం పునశ్చరణ చేసుకుంటే ఎంతటి భయంకరమైనటువంటి కుట్ర మేము చూడగలుగుతున్నాము అనంటే మనందరికీ కూడా తెలుసు. బీసీలకు రిజర్వేషన్లు లేకుండా చేసి రాజ్యాధికారానికి దూరం చేయడం జరిగింది. ఈ రాజ్యాధికారాన్ని అనుభవిస్తున్నటువంటి అగ్రకులాలు, ఆధిపత్య కులాలు సృష్టించబడినటువంటి సంపదనంతా కూడా కేంద్రీకృతం చేసుకోవడం జరిగింది. ఇవాళ నేను కుట్ర అనేటువంటి మాటకు నేపథ్యం, మేము రాజకీయాల్లోకి వచ్చినటువంటి తొలినాళ్లలో శాసనసభ్యుడు కావడానికి 1 లక్ష రూపాయలు సరిపోయినటువంటి రోజులను కల్లారా నేను చూసిన, బహుశా చిరంజీవి గారు కూడా ఆ రోజు ఆఫీసర్గా చూడవచ్చు. ఇవాళ ఒక శాసనసభ్యుడిగా గెలవాలి అని అంటే 100 కోట్ల రూపాయలు కావాల్సినటువంటి స్థితికి తీసుకుపోయింది అనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నా. ఈ 100 కోట్లు ఎవరి దగ్గర కేంద్రీకృతమైనాయి? జస్టిస్గా పనిచేసినటువంటి ఈశ్వరయ్య గారి దగ్గర ఉన్నాయా? స్పీకర్గా పనిచేసినటువంటి మధుసూదనాచార్య దగ్గర ఉన్నాయా?
డిప్యూటీ చైర్మన్గా ఉన్నటువంటి బండా ప్రకాష్ గారి దగ్గర ఉన్నాయా? రేపు ఇదే మాలాంటి వాళ్ళం పోటీ చేస్తే కూడా మీకు తెలుసు కదనైనా రాజకీయాలు ఎట్లున్నాయో, పెడతారా మీరు 50 కోట్లు అని అంటే పెట్టే స్థితిలో ఉన్నాము. అంటే ఇదే భయంకరమైన కుట్ర. ఏదో ఒకరోజు చిరంజీవి గారు లాంటి వాళ్ళు, ఈశ్వరయ్య గారు లాంటి వాళ్ళు చైతన్యవంతులై వీళ్ళని ఏకం చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఆ ప్రయత్నాన్ని ఎక్కడికక్కడ నిర్వీర్యం చేయడం కోసం ప్రజల్లో ఉన్నటువంటి బలహీనతనే పెట్టుబడిగా ఆసరగా చేసుకొని వాళ్ళకు ఉండేటువంటి డబ్బు శక్తితోని శాశ్వతంగా రాజకీయంగా మనల్ని సమాధి చేసేటువంటి ప్రయత్నం జరిగింది, జరుగుతూనే ఉంది. దానిలో వాళ్ళు కృతకృత్యులు అయితేనే ఉన్నారు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా పెద్దలందరికీ నేను గుర్తు చేస్తా ఉన్నాను. గతం మనందరికీ కూడా తెలుసు. మా తాతగారు లేదా నా వయసు ఉన్నటువంటి వాళ్ళ తాతలు తండ్రులు పనిచేసినటువంటి రోజులలో మనకుండేటువంటి గ్రామీణ పరిస్థితులలో ఆ రోజు అక్కడ ఉండేటువంటి భూస్వాములు లేదా అగ్రకులాలు, ఆధిపత్య కులాల చేతుల్లోనే గ్రామీణ జీవితం ఆధారపడి ఉండే కాబట్టి వాళ్ళు ఆ రోజు ఉన్నటువంటి సమూహాల్ని, ప్రజల్ని ప్రభావితం చేయగలిగింది. మరి ఇవాళ ఎక్కడ చూసినా అన్ని రంగాల్లో బీసీలం చదువుకున్నటువంటి వాళ్ళమైనా డెఫినెట్గా గతానికి భిన్నమైనటువంటి చైతన్యాన్ని సంతరించుకుంటున్నటువంటి ఈ సమయంలో కూడా మనం ఇంకా ఎవరికో దరఖాస్తులు ఇచ్చి దండం పెట్టడం అనేది, ఈ దరఖాస్తులు తీసుకునే వాళ్ళు, మన చేత దండాలు పెట్టించుకునే వాళ్ళు తదాస్తు శాశ్వతంగా మీరు గట్లుండమని దీవించడం లేదు తప్ప వీళ్ళ ఆవేదనను, ఆర్తనాదాన్ని అర్థం చేసుకొని వీళ్ళకి న్యాయం చేయాలనేటువంటి సోయి ఉన్నటువంటి సమాజం కాదు. కాబట్టి బీసీలో 100కి 60% ఉన్నామంటున్నాం. చిరంజీవి గారి పుస్తకావిష్కరణ జరిగింది. మనం అందరం కూడా ఇక్కడ మాట్లాడుకుంటా ఉన్నాం. అందరి నినాదం కానీ విధానం కానీ మేమేందో మాకంత అనేటువంటిది ఇక్కడికి వచ్చినప్పుడు మాట్లాడుకుంటున్నాం తప్ప క్షేత్రస్థాయిలోకి దీన్ని బలంగా తీసుకుపోవడంలో మన బలహీనతలు కూడా ఉన్నాయి. కాబట్టి చాలా చాలా సింపుల్ విషయం మనం చూస్తూ ఉన్నాం. ఈ దేశంలో రాజ్యాధికార పంపిణీ మార్పు, మీరందరూ కూడా విజ్ఞులు. ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ 2 సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఎన్నికల్లో మా ప్రభుత్వం పోవడం కానీ, దేశంలో మోడీ గారు లాంటి ప్రభుత్వాలు రావడం కానీ 3-4% తేడా వస్తే దేశంలో రాజ్యాధికార మార్పిడి జరుగుతున్నటువంటి రోజులలో 55-60%గా ఉన్నటువంటి మనం ఆ అధికారాన్ని అందిపుచ్చుకోలేకపోవడం అనేది శత్రువు కుట్ర ఎంత దీని వెనుక ఉందో మన బలహీనత కూడా అంతే కారణం. కాబట్టి మన బలహీనతను అధిగమించేటువంటి ప్రయత్నం చేయడం ద్వారా ఏ రోజు కూడా అనుభవిస్తున్నటువంటి వాళ్ళు అలవోకగా వాళ్ళు అనుభవిస్తున్నటువంటి అధికారాన్ని మనకు అప్పగించడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మనం చేసేటువంటి ప్రయత్నానికి అడుగడుగున ప్రతికూల పరిస్థితులు కల్పించేటువంటి కుట్రలు చేస్తారు. కాబట్టి డెడికేటెడ్గా పనిచేయడం ద్వారా గ్రామీణ స్థాయిలో ఉండేటువంటి ఇంకా నిరక్షరాస్యులుగా అనేక రకాలైనటువంటి సామాజిక పరిస్థితుల మధ్య కొట్టుమిట్టాడుతున్నటువంటి అట్టడుగు వర్గానికి కూడా జరుగుతున్నటువంటి చాలా సోదాహరణంగా చిరంజీవి గారు ఇచ్చినటువంటి ఆ లెక్కల్ని, ఆ విషయాన్ని అన్ని వర్గాలకు అందించడం ద్వారా మనల్ని మనం కాపాడుకోవడానికి మనమందరం ఏకోన్ముఖంగా ఒకే మాట ఒకే బాటగా ప్రయాణం చేయాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి విషయాన్ని మనం చేస్తూ బీసీలకు జరగాల్సినటువంటి బీసీల మీద జరుగుతున్నటువంటి ఈ అన్యాయం
బీసీలకు జరుగుతున్నటువంటి ఈ ద్రోహాన్ని ప్రతిఘటించి బీసీలకు న్యాయం చేసేటువంటి కార్యాచరణ బీసీ వర్గ సమాజం తీసుకున్నటువంటి ఏ కార్యక్రమంలోనైనా మేము మనస్ఫూర్తిగా మీతో కలిసి పనిచేస్తాం అనేటువంటి విషయాన్ని మనవి చేసుకుంటూ ఇక్కడ మనమందరం ఐఏఎస్ ఆఫీసర్స్ ఈ ప్రాంగణంలో ఉన్నాం. తిరుపతి దేవాలయానికి పోయినప్పుడు స్వామివారి తప్ప ఇంకోటి గుర్తుండదు. అదే రకంగా ఇంకొక పవిత్ర కార్యక్రమానికి పోతే అది తప్ప ఇంకోటి గుర్తుండదు. ఈ ప్రాంగణంలో ఉన్నప్పుడు మనకి ఇది తప్ప ఇంకోటి గుర్తుండదు. బయటికి పోతే ఇది తప్ప అన్నీ గుర్తొస్తాయి. బయటికి పోయిన తర్వాత ఆ బెర్ముడా ట్రయాంగిల్ ఉంటుంది కదా, దాని దగ్గరికి పోతే లాగేసినట్టు ఈ మెయిన్ రోడ్డుకి పోతే మళ్ళా మన కుటుంబము మనకు సంబంధించినటువంటి బలహీనతలు డామినేట్ చేస్తున్నాయి. కాబట్టి ఒక కమిట్మెంట్ తోని ఒక కన్విక్షన్ తోని మనమందరం ఇక్కడికి వచ్చినటువంటి నాయకులు, ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలందరం కూడా ఏకోన్ముఖంగా కలిసి పనిచేసిన రోజు తప్పకుండా అట్టడుగున్నటువంటి కింది స్థాయి ప్రజానీకంలో కూడా ఇప్పుడు కదలిక వచ్చింది. అందరూ నిజంగా మాకు అన్యాయం జరుగుతూ ఉన్నది, మా వాళ్ళను మేము ఆదరించుకోవాలి, బీసీలకు రాజ్యాధికారం దిశగా జరుగుతున్నటువంటి ప్రయత్నానికి మేము కూడా సహకరించాలనేటువంటి భావన జనసామాన్యంలో కూడా మొదలైంది. కాబట్టి ఇది ఒక సానుకూలమైనటువంటి విషయం. కాబట్టి మిగతా ఈరోజు అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ఏ రకంగా బీసీలను నమ్మించాలి, నమ్మించడం ద్వారా వాళ్ళ రాజకీయ పబ్బాన్ని గడుపుకోవాలనేటువంటి విషయంలో కూడా జరుగుతున్నటువంటి పరిణామాల్ని అందరం కూడా సునిశ్చితంగా గమనిస్తున్నాం. కాబట్టి ఎవరో వస్తారని ఏదో చేస్తారనేటువంటి భావనకు భిన్నంగా మా జాతిని మేమే చైతన్యవంతం చేస్తాం, మా జాతిని మేమే రాజ్యాధికార దిశగా ముందుకు తీసుకుపోతాం. 3-4 తరాల మా బిడ్డలు, మా పూర్వీకులు ఒక రకమైనటువంటి బాధల్లో పుట్టి, బాధల్లో పెరిగి, బాధల్లో గతించినటువంటి స్థితి, మేము అనుభవిస్తున్నటువంటి దుస్థితి మా పిల్లలకు, మా భవిష్యత్ వారసులకు ఉండకుండా వాళ్ళని కాపాడుకుంటామనేటువంటి భావనతో అందరం కదలాలి, కలిసి ముందుకు సాగాలి అనేటువంటి విషయాన్ని మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై బీసీ.